సో రెండోది ఎంపీగా ఉంటున్న కేసినేని చిన్నికి కూడా ఆయన చాలా కావాల్సిన వ్యక్తి. ఇలాంటి కాంటెక్స్ట్లో చంద్రబాబు వెనిగండ్ల రాముకి కోపం తెప్పించే విషయంలోకి జోక్యం చేసుకోవాలంటే చంద్రబాబుకి ఇబ్బంది. సో ఇప్పుడు ఏమైపోయింది, డిప్యూటీ స్పీకర్ వర్సెస్ ఎమ్మెల్యేగా ఫామ్ అయిపోయింది. దాంతో ఈయనకి కోపం వచ్చింది. మామూలుగా ఈయన కోపాన్ని దాచుకునే వ్యక్తి కాదు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఇది ఎందుకు సస్పెండ్ చేయట్లేదో నేను అడగాల్సిన వాళ్ళని అడుగుతాను, ప్రశ్నించాల్సిన వాళ్ళని ప్రశ్నిస్తానని ఒక టీజర్ వదిలాడు. ఈ టీజర్ తర్వాత ఆయనవి వస్తాయని అందరికీ తెలుసు. టీజర్ తర్వాత ట్రైలర్ వస్తుంది, మళ్ళీ స్పెషల్ సాంగులు వస్తాయి, మళ్ళీ అసలు సినిమా కూడా వస్తుంది అన్న ఇది ఉంది. దీని మీద ఇప్పుడు లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే మన తెలిసి సొంత పార్టీలో ఉండే జగన్ ఇబ్బంది పెట్టిన వాళ్ళు రేపొద్దున మనల్ని ఇబ్బంది పెట్టడా అన్న ఇది లోకేష్కి ఉంది. కాకపోతే చంద్రబాబు ఏంటంటే ఒక మాట ఇచ్చాం మనం మనకి హెల్ప్ చేశాడు కదా, మనం ఇవ్వాలి కదా అనేది చంద్రబాబుకు ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయనేమో ఏ పార్టీలో ఉన్నా తనకు అన్యాయం జరిగిందంటే ఆయన ప్రశ్నిస్తాడు, ఆయనకి ఆ ఇది ఉంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జగన్ని ప్రశ్నిస్తే వచ్చిన మైలేజ్ ఆయనకి రాదు, అది ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే అప్పుడు ఈయనకి మీడియా ఉంది, తెలుగుదేశం మీడియా లేకపోతే ఆయన ఫోకస్ అయ్యేవాడు కాదు. తెలుగుదేశం మీడియా ఉంది కాబట్టి ఎలివేట్ చేస్తూ వచ్చారు, కాబట్టి ఆయన మాట్లాడగలిగాడు. ఇప్పుడు ఏం చేస్తారు, ఆయన్ని తొక్కేస్తారు వీళ్ళు. రేపొద్దున ఆయన గట్టిగా మాట్లాడారనుకో, ఆ డిప్యూటీ సీఎం స్పీకర్ నుంచి కూడా బయటికి పంపించే అవకాశం ఉంది. ఏదో కథ చెప్తారు, బీసీలకి ఇవ్వాలి, ఎస్సీలకి ఇవ్వాలని. సో ఆయన్ని తీసేస్తారు, మెల్లగా ఆయన్ని నెగ్లెక్ట్ చేస్తారు, మీడియాలో రారు. ఎట్లాగో జగన్ మీడియా ఆయన్ని కవర్ చేయదు. ఇంకా ఏదో మనలాంటి యూట్యూబ్ ఛానల్ చేయాలి, మనం కూడా సెన్సేషన్ ఉంటే కానీ చేయము. అది కూడా 2 రోజులకి వ్యూస్ రాలేదంటే మనం కూడా పక్కన పెడతాం. మనకి ఎవరి మీద ప్రేమ కోపం ఉండదు, వ్యూస్ అనేది మనకి ఇంపార్టెంట్ మనలాంటి ఛానల్కి. సో వ్యూస్ వస్తే ఆ టాపిక్ చేస్తాం, లేకపోతే చెయ్యం. ఇది జనరల్గా ఉండే యూట్యూబ్ కానీ వెబ్సైట్లు కానీ ఉండేది. సో ఆ రకంగా రఘురామకృష్ణరాజు అంత రెబల్గా చంద్రబాబుకి వ్యతిరేకంగా మారుతాడని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ మారినా దానివల్ల చంద్రబాబుకి వచ్చే నష్టం పెద్దగా ఉండదు. అంటే జగన్కి వచ్చిన నష్టం స్థాయితో పోల్చుకుంటే చంద్రబాబుకి అది రాదు. ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి. అప్పుడంటే తెలుగుదేశం మీడియా చాలా బలమైన మీడియా, దాన్ని వాళ్ళు గట్టిగా వాడుకున్నారు. ఇప్పుడు ఆయనకి సొంత మీడియా అనేది రఘురామకృష్ణరావుకి ఏమీ లేదు. ఇటు తెలుగుదేశం కూటమికి వ్యతిరేకంగా ఉన్న మీడియా కూడా ఆయన్ని ఫోకస్ చేయదు. కొద్దిగా చేస్తారు కానీ ఈ స్థాయిలో చేయరు వాళ్ళు. కాబట్టి రఘురామకృష్ణరాజు కూడా ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఏదో చిన్న అలకలాగా మాట్లాడగలరు తప్ప రెబల్ రాగా అయ్యి ఉన్న పొజిషన్ ఆయన పోగొట్టుకుంటాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాడు ఆయన. ఎందుకంటే ఈజ్ ఆల్సో క్లెవర్ బిజినెస్ మ్యాన్. 7 రాష్ట్రాల్లో ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, తెలివైన వ్యక్తి. ఆయనకి కాన్సిక్వెన్సెస్ సంబంధం లేకుండా ఆయన మాట్లాడే వ్యక్తి కాదు, కాన్సిక్వెన్సెస్ ఆలోచించి ఆయన మాట్లాడతాడు. అందుకని నేను ప్రశ్నించాల్సిన వాళ్ళని ప్రశ్నిస్తానని ఒక వేగ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రశ్నించాల్సింది ఏముంది, చంద్రబాబు లోకేష్ అనుకుంటే అతన్ని పార్టీ నుంచి బయటికి పంపిస్తారు, లేకపోతే పంపించరు. అంటే ఈ కూటమిలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ కల్చర్ లాగా కూటమిలో ఉండే వాళ్ళే, సొంత పార్టీ వాళ్ళే విమర్శలు మొదలు పెట్టడం. మొన్న కూడా అయ్యన్న పాత్రుడు స్పీకరు, ఆయన కూడా విశాఖపట్నంలో లోకేష్ని డిప్యూటీ సీఎం ఉండద్దా అనేది ప్రజలు నిర్ణయించాలి కానీ మీరు ఎలా అడుగుతారు అనేది అంటున్నాడు. నిజానికి డిప్యూటీ స్పీకర్ని ప్రజలు నిర్ణయించరు, సీఎంని కూడా ప్రజలు నిర్ణయించరు. ప్రజలు ఏంటంటే ఆ పార్టీని చూసి, ఆ పార్టీ లీడర్ని చూసి ఎన్నుకుంటారు. పార్టీ సీఎం అవ్వచ్చు, లేదా ఆయన అనుకున్న వాళ్ళు పెట్టచ్చు. కాకపోతే జనరల్గా రీజనల్ పార్టీల్లో సీఎం అనేది ముందే తెలిసిపోతుంది, నేషనల్ పార్టీలో తెలియదు. రెండోది డిప్యూటీ సీఎంని ప్రజలు ఏమో నిర్ణయిస్తారు, అసలు అది రాజ్యాంగబద్ధ పదవే కాదు. ఆయనకు అవన్నీ తెలియదా? తెలిసే ఆయన మాట్లాడుతున్నాడంటే అర్థం చేసుకోవాలి. అంటే విత్ ఇన్ ద పార్టీలోనే ఒక యాంటీ పార్టీ వాయిసెస్ అనేవి వినిపించడం మొదలైంది. ఇంకా పవన్ కళ్యాణ్ కథ మనం చూస్తూనే ఉన్నాం. ఈ యాంగిల్లో చూసుకున్నప్పుడు రఘురామకృష్ణరాజు వల్ల తెలుగుదేశానికి ఏమైనా నష్టం ఉంటుంది అనేది అయితే నేనైతే ఏమి అనుకోవట్లేదు.